నా పేరు ఎన్ దుర్గా హేమంత్. నేను APSRMCHS హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. ప్రభుత్వం ఉచిత పుస్తకాలను అందిస్తుంది. ఈ సంవత్సరం విలువల విద్య అనే కొత్త పుస్తకాన్ని అందించింది. విలువలు అంటే నైతిక విలువలు, సమాజంలో ఎలా మెలగాలో తెలియజేస్తుంది. ఆ విలువల విద్య పుస్తకం ద్వారా మాకు తోటి విద్యార్థులతో, ఉపాధ్యాయులతో, పెద్దలతో ఎలా గౌరవించాలని, ఎలా మెలగాలని తెలియజేసింది. విలువల వల్ల మనం సమాజంలో ఎంతో గౌరవించబడతాం. ఇలాంటి పుస్తకాలను ప్రభుత్వం ఎంతో మందికి అందించాలని, ఇంకెన్నో విషయాలను నేర్పాలని తెలియజేస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు ఎస్ యజ్ఞేశ్వర్. నేను APSRMC స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. ఈ సంవత్సరం ప్రత్యేకంగా విలువల విద్య అనే పుస్తకాన్ని అందించారు. నేర్చుకున్న విషయాలు ఏంటంటే, ఎంత చదువుకున్నా మంచి ప్రవర్తన లేని చదువు వ్యర్థమే. మనం ఈ పుస్తకం నుంచి నేర్చుకున్నది ఏమిటంటే, ఎట్లా నడుచుకోవాలి, క్రమశిక్షణ, సత్ప్రవర్తన, నడవడిక ఇవన్నీ నేర్చుకున్నాం. ఈ పుస్తకంలోంచి చాలా జ్ఞానం లభించింది. ఈ పుస్తకం అందించిన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే అంశం ఈ పాఠం నుంచి మేము నేర్చుకున్నాం. నా పేరు మీనాక్షి. నేను KBC ఉన్నత పాఠశాలలో చదువుతున్నాను. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈ సంవత్సరం నుండి విలువల విద్య అనే పుస్తకాన్ని ఉచితంగా పంపిణీ చేశారు. దాని ద్వారా మాకెన్నో నైతిక విలువలు, నైతికత, నీతి అనేవి తెలిసినాయి. పెద్దవారిని ఎలా గౌరవించాలి అని తెలిసింది. సమాజంలో భవిష్యత్తులో ఎవరితో ఎలా మెలగాలి అనేది తెలిసింది. మాకు ఈ పుస్తకం అందించడం ద్వారా చాలా నైతిక విలువలు తెలిసాయి. దీని ద్వారా మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారికి, నారా లోకేష్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు ఎన్ అలకనంద. నేను KSRZP గర్ల్స్ హై స్కూల్ నుంచి వచ్చాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఎన్నో పాఠ్య పుస్తకాలను కొత్తగా ఆరంభించాయి. దాంతో పాటు విలువల విద్య అనే పుస్తకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. దీనివల్ల మాకు ఎన్నెన్నో మంచి విషయాలు, మంచి మాటలు అన్ని తెలుసుకునే అవకాశం కలిగింది. జీవితంలో ఉన్నత స్థాయికి ఎలా ఎదగాలో కూడా తెలుసుకోవడానికి అవకాశం కలిగింది. ఇలాంటి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి మా ధన్యవాదాలు. అలాగే సలహాదారి అయిన చాగంటి కోటేశ్వరరావు గారికి కూడా మా ధన్యవాదాలు. నా పేరు అమృత. నేను KBC పట్టమట ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. ఈ సంవత్సరం విలువల విద్య అనే పుస్తకాన్ని అన్ని తరగతులకి ఉచితంగా ఇచ్చారు. విలువల విద్య పుస్తకం ద్వారా పెద్దవారితో ఎలా ఉండాలి, ఉపాధ్యాయులతో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా మసులుకోవాలి, నీతి, నిజాయితీ అన్నీ తెలుసుకున్నాను. ఈ విలువల విద్య పుస్తకం ద్వారా ఎవరితో ఎలా ఉండాలి అన్నీ తెలుసుకున్నాను. ఈ విలువల విద్య పుస్తకాన్ని మాకు అందజేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సార్ గారికి నా ధన్యవాదాలు. ఈ విలువల విద్య పుస్తకాన్ని మేమే కాకుండా అందరూ తెలుసుకొని దాంట్లో ఉన్న నీతిని అందరూ గుర్తించి అందరితో బాగా మంచి సమాజంలో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విలువల విద్య ముఖ్య అతిథిగా విచ్చేసిన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి ధన్యవాదములండి. సార్, ఈ విలువల విద్య అనే పుస్తకం ప్రవేశపెట్టడం ద్వారా నేను పిల్లల్లో చాలా గమనించాను సార్. ఈ స్కూల్ దగ్గర పిల్లలు తప్పుడు పదాలు మాట్లాడుతున్నారు. ఈ పుస్తకం చదివిన తర్వాత పిల్లల్లో మార్పు చూశాను నేను. వాళ్ళ పదజాలం చాలా బాగుంటుంది. స్కూల్ బయట వాళ్ళ పదజాలం చాలా నచ్చట్లేదు సార్. పుస్తకం చదివిన తర్వాత వాళ్ళలో మార్పు చూశాను సార్. వాళ్ళు మంచిగా మాట్లాడుతున్నారు. చక్కగా వాళ్ళ మాట తీరు బాగుంటుంది. స్కూల్ వదిలిపెట్టిన తర్వాత ఒకలా మాట్లాడారు ఇదివరకు. పుస్తకం ఇచ్చిన తర్వాత వాళ్ళ మాట తీరు కానీ, వాళ్ళ ప్రవర్తన కానీ, వాళ్ళ శుభ్రతలో కానీ, వాళ్ళ చదువులో కానీ, ఇతరుల పట్ల కానీ, ఇంటికి వచ్చిన తర్వాత నా బిడ్డలో కూడా నేను గమనించా. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టినందుకు మన ప్రభుత్వానికి చాలా రుణపడి ఉంటాం సార్. కృతజ్ఞతలు, ధన్యవాదాలు సార్. ఇలాంటి ఎన్నో కూడా ఇంకా మీరు ముందు నడిపిస్తే విద్యార్థులందరూ బాగుపడతారు సార్. మన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు సార్. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. నా పేరు సంధ్యావాణి. నేను AKTPM హై స్కూల్లో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నానండి. నైతిక విలువలు సంబంధించినటువంటి ఈ విద్యని ఉపాధ్యాయ దశలోనే ప్రవేశపెట్టడం ద్వారా ఉపాధ్యాయుల్లో వ్యక్తిగతంగా అలాగే వాళ్ళకి చెప్పేటువంటి పాఠాల పట్ల సంతృప్తి అనేది కలుగుతుంది. ఎలాగానంటే విద్యార్థుల్లో నేటి సమాజంలో నైతిక విలువలు నశించేటువంటి ఈ తరుణంలో ఈ విద్య ప్రవేశపెట్టడం ద్వారా పిల్లల్లో మంచి క్రమశిక్షణ, బాధ్యత కలిగినటువంటి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటంలో
ఉపాధ్యాయులకి చాలా ఉపయోగకరంగా ఉంది. అలాగే విద్యార్థి దశ నుండే వారికి చక్కగా మంచి అలవాట్లు, క్రమశిక్షణ కలిగినటువంటి జీవితము వాళ్ళకి అలవాటు అవుతుంది. దాని పట్ల వీళ్ళకి విద్య నేర్చుకోవటం అనేది వాళ్ళకి కష్టంగా భావించకుండా ఇష్టంగా నేర్చుకోగలుగుతున్నారు. అలాగే రేపటి సొసైటీలోకి వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా ఈ విద్య ద్వారా, అంటే ఈ విలువల విద్య ద్వారా వాళ్ళు నేర్చుకోవటం వలన మంచి ప్రవర్తన కలిగినటువంటి విద్యార్థులుగా రూపుదిద్దుకోవటమే కాకుండా సమాజానికి కూడా ఉపయోగపడే మంచి మూర్తిమత్వం కలిగిన విలువలతో పిల్లల ఎదుగుదలకు చక్కగా ఉపయోగపడుతుందండి. అలాగే పాఠాలు చెప్పేటువంటి మాకు కూడా తరగతి గదికి మంచిగా ఉపయోగపడుతుందండి. ఎందుకు అని అంటే మేము వెళ్ళేసరికి వాళ్ళు సైలెంట్ గా కూర్చోవటం గానీ, ఉపాధ్యాయుల పట్ల గౌరవంగా ప్రవర్తించడం గానీ, వారిలో వచ్చేటువంటి మార్పులు కూడా మేము గమనించామండి. ఈ విద్య ఇంకా ఇట్లాగే మంచిగా వెళ్తే పిల్లల్ని మంచిగా తరగతి గదిలో పుస్తక జ్ఞానమే కాకుండా దానితో పాటుగా ఈ విలువల విద్య ద్వారా మంచి పరిజ్ఞానము, మంచి సత్ప్రవర్తన కలిగిన జీవితం కలిగిన పిల్లలుగా వాళ్ళు రూపుదిద్దుకోవడానికి ఎంతగానో తోడ్పడుతుందండి. నా పేరు జూపూడి రామకృష్ణ. నేను మౌలానా ఆజాద్ ఉర్దూ హై స్కూల్లో తెలుగు భాషోపాధ్యాయులుగా సేవలు అందిస్తున్నాను. ఈ ప్రభుత్వం విలువల విద్య అనే పేరుతో ప్రవేశపెట్టిన ఈ యొక్క విధానం పాఠశాలకి ఎంతో ఉపయోగకరంగా ఉంది. అది ఎలాగో అంటే విద్యార్థుల సహకారభావం కావచ్చు, ఆత్మవిశ్వాసం కావచ్చు, మానవీయ సంబంధాలు కావచ్చు, పెద్దలను గౌరవించడం కావచ్చు, ఇవన్నీ కూడా వివిధ అంశాల ద్వారా విద్యార్థులు నేర్చుకోవడం జరుగుతుంది. దాని ద్వారా ఏం జరుగుతుందంటే మాకు అమూల్యమైన 45 నిమిషాల యొక్క తరగతి గది సమయాన్ని ఎక్కువ శాతం బోధనకు ఉపయోగపడేలాగా విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటున్నారు. అదే సందర్భంలో ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోయిన ఎదిరించే తత్వం తగ్గి అందరితో స్నేహపూర్వకంగా మెలిగే ఒక మంచి వాతావరణం కూడా ఏర్పడుతుంది. దీని ద్వారా భారతదేశ యొక్క భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మించబడుతుంది అని చెప్పినట్లుగా ఈ యొక్క విలువల విద్య అనేది ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి చాలా అనుకూలంగా ఉంది. ఈ యొక్క విలువల విద్య అనే కాన్సెప్ట్ ని మన పాఠశాల తీసుకొచ్చిన ఈ ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. నా పేరు బి భద్రియా అండి. నేను ఏడిఎంసి స్కూల్లో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేయుచున్నాను. ఈ సంవత్సరం విలువల విద్య పుస్తకాన్ని ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థులలో ఆ పుస్తకాలు చదివిన తర్వాత ఎంతో విలువలు పెరిగాయి. వ్యక్తుల మధ్య ఎలా స్నేహబంధాన్ని, ఆప్యాయతను ఎలా అలవర్చుకోవాలో ఆ పుస్తకం చదవటం ద్వారా విద్యార్థులు ఎంతగానో తెలుసుకున్నారు. కాబట్టి ఇటువంటి పుస్తకాలు, విలువల విద్యతో కూడిన పుస్తకాలని ప్రవేశపెట్టడం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇలా ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థుల్లో చాలా మార్పు వచ్చింది. ఇలాంటి మార్పులు రావడం వల్ల భవిష్యత్తులో మంచి సమాజం, విలువలతో కూడిన వ్యక్తులు మంచి సమాజంలో మంచి సమాజాన్ని నిర్మాణం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విలువల విద్య పుస్తకం ప్రవేశపెట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తేనండి. నా పేరు విజయరామ ప్రసాద్. తెలుగు ఉపాధ్యాయుడిగా బోయపాటి శివరామకృష్ణ నగరపాలక పాఠశాలలో పనిచేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు కొత్తగా ఈ పాఠ్యాంశాలతో పాటుగా విలువల విద్యను ప్రవేశపెట్టింది. దానివల్ల విద్యార్థుల్లో కెరీర్ గైడెన్స్ కానీ, మూర్తిమత్వ అభివృద్ధి కానీ, వాళ్ళకి చక్కగా ఎలా ప్రవర్తించాలి అనేది కానీ చాలా చక్కగా పాఠశాల స్థాయిలోనే తెలుస్తోంది. ఇలా ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థులు భావి భారత పౌరులుగా ఉన్నతమైన ఆశయాలతో తయారవుతారు. అది ప్రభుత్వం యొక్క లక్ష్యం నెరవేరుతుంది. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.